వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తమిళనాడు రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగే ప్రచారాలు, విమర్శలు ఇప్పుడు ఏకంగా అరెస్టుల వరకు దారితీస్తున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్లలో రాజకీయ విశ్లేషణలు చేస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ యూట్యూబర్ మారిదాస్ అరెస్టు కావడం ఇప్పుడు రెండు రాష్ట్రాలలో తీవ్ర సంచలనంగా మారింది. తమిళనాడుకు చెందిన మారిదాస్ ఎప్పటికప్పుడు అక్కడి రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలపై తనదైన శైలిలో వీడియోలు చేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అయితే ఈసారి ఆయన చేసిన వీడియోలు చట్టపరమైన చర్యలకు దారితీశాయి. ప్రముఖ నటుడు విజయ్ ఇటీవల స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీని, అలాగే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని లక్ష్యంగా చేసుకుని ఆయన వరుస వీడియోలు చేయడం తీవ్ర వివాదానికి కారణమైంది. అసలు మారిదాస్ చేసిన ఆ వీడియోలలో ఏముంది? విజయ్ పార్టీని మరియు ప్రభుత్వాన్ని ఆయన ఏ విధంగా విమర్శించారు? మరియు ఈ అరెస్టు వెనుక ఉన్న పోలీసుల వాదన ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో పరిశీలిద్దాం. తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ పార్టీ అయిన తమిళగ వెట్రి కజగం స్థాపించినప్పటి నుండి అక్కడి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ తరుణంలో యూట్యూబర్ మారిదాస్ ఈ నూతన పార్టీ వ్యూహాలు, విధానాలపై విమర్శనాత్మక వీడియోలను తన ఛానల్లో పంచుకున్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న శక్తులు, పార్టీ సిద్ధాంతాలలో ఉన్న లోపాలను ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విధి విధానాలను, అధికార పక్ష నేతల తీరును కూడా మారిదాస్ తన వీడియోలలో తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయంగా అత్యంత ప్రభావం చూపగల ఈ రెండు శక్తులను ఒకేసారి లక్ష్యంగా చేసుకోవడం వల్ల రాజకీయ వర్గాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియోలు సమాజంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మారిదాస్ చేసిన వీడియోలపై తమిళగ వెట్రి కజగం పార్టీ శ్రేణుల నుండి, అలాగే ప్రభుత్వ మద్దతుదారుల నుండి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందాయి. ఈ వీడియోలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మరియు వివిధ వర్గాల మధ్య ఘర్షణలకు ప్రేరేపించేలా ఉన్నాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు మారిదాస్ పై ఐటీ చట్టంలోని వివిధ కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలు లేదా శాంతికి భంగం కలిగించేలా మాట్లాడడం వంటి అంశాలను ప్రాథమికంగా పరిగణలోకి తీసుకుని పోలీసులు మారిదాసును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆకస్మిక అరెస్టు పరిణామం తమిళనాడు సోషల్ మీడియా సర్కిళ్లలో పెద్ద దుమారాన్నే లేపింది. మారిదాస్ అరెస్టు వార్త బయటకు వచ్చిన నిమిషం నుంచే డిజిటల్ ప్లాట్ఫామ్లలో నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. మారిదాసు మద్దతుదారులు మరియు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛను నలిపేసే చర్య అని, ప్రభుత్వాలను మరియు రాజకీయ పార్టీలను విమర్శించే హక్కు యూట్యూబర్లకు లేదా పౌరులకు లేదా అనే అంశాలను వారు లేవనెత్తుతున్నారు. మరోవైపు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమాజంలో అశాంతిని రేకెత్తించేలా ఒక పార్టీ లేదా ప్రభుత్వంపై వ్యక్తిగత దూషణలు మరియు తప్పుడు ప్రచారాలు చేయడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వ మద్దతుదారులు వాదిస్తున్నారు. ఈ అరెస్టు వ్యవహారం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలలో మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి ప్రముఖ యూట్యూబర్ మారిదాస్ అరెస్టు కావడం తమిళనాడు రాజకీయాలలో మరియు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఒక పెద్ద సంచలనంగా మారింది. నటుడు విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీని మరియు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఆయన చేసిన వీడియోలు చివరకు జైలు పాలయ్యేలా చేశాయి. సోషల్ మీడియా వేదికగా సాగే రాజకీయ విమర్శల పరిమితులు ఎంతవరకు ఉండాలనే అంశంపై ఈ సంఘటన సరికొత్త చర్చకు దారితీసింది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి. నటుడు విజయ్ పార్టీని, ప్రభుత్వ విధానాలను విమర్శించినందుకు యూట్యూబర్ మారిదాస్ను అరెస్టు చేయడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి.